4వ విడతలో రైతు రుణమాఫీ అయిపోతుంది. ఫైనల్ మాఫీ అటుగా 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి ఏదైతే ఈ రుణాలు ఉన్నాయో ఇవి ఫైనల్ మాఫీ. 4వ విడత 3 విడతలు చేస్తామని చెప్పి హరీష్ రావు రాజీనామా చేయి, హరీష్ రావు నువ్వు కథం, హరీష్ రావు నీకు అది లేదా ఇది లేదా అని చెప్పి డైలాగ్ వచ్చిరు. ఇప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. మరి ఎట్లా? రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పినట్టే కదా. దాదాపు 42 లక్షల మందికి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి మీరు 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి అకౌంట్లు 22 లక్షలు అని చెప్పి సరే ఒప్పుకున్నాం. 22 లక్షల అకౌంట్ ఉన్నప్పుడు ఇంకా 20 లక్షల మంది కావాలి కదా. ఇంక 20 లక్షల మంది పరిస్థితి ఏంటి? దాని గురించి లేదు ఇప్పుడు డైలాగులు. ఇప్పుడు మళ్ళా ఇదే 4th విడత అంటే 4వ విడతలో 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి మాఫియా, ఇంకా 2 లక్షల కంటే పైన ఉన్న తర్వాత ముచ్చటది. ఇప్పుడు 2 లక్షల కంటే కింద ఉన్న పరిస్థితి ఇది. 2 లక్షల కంటే కింద ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళకి 4వ విడతలో చేస్తారట. ఆ 4వ విడత దసరా రోజు.